సో ఈరోజు మనం చెప్పుకునే ఫస్ట్ టాపిక్, మనం లాస్ట్ టైం పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కెనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, అండ్ వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఫోర్స్, వెలాసిటీ మాట్లాడుకున్నాం కదా. సో ఓకే, నౌ మన న్యూ టాపిక్ వచ్చేసి ఇట్స్ నథింగ్ బట్, మనం ఇప్పుడు జనరల్గా మనకి వెలాసిటీ అండ్ కెనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలిసింది, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో తెలిసింది. ఐ రైట్? Yes, sir. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు తెలిసినాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ, ఎలా చెప్పాలి ఇది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడవడం నేర్చింది, ఆ, పరిగెట్టడం నేర్చింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, వెంటనే ఎక్కడికి వెళ్ళే ప్లేస్ ఉంటే అక్కడ పరిగెట్టుకుని వెళ్ళిపోతారు కదా. సేమ్ అలాగే కెనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలిసింది, పొటెన్షియల్ ఎనర్జీ అంటే తెలిసింది. సో ఈ రెండు యూస్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు అంటే మెకానికల్ ఎనర్జీ కోసం తెలుసుకోవచ్చు. ఏంటి? Mechanical. యా. సో ఓకే, టుడే అవర్ ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్, guys, wait guys, tap. Okay, today our first concept is uh, mechanical energy. సో ఓకే, బేసిక్గా మెకానికల్ ఎనర్జీ అంటే మన ఇంటి బయట ఉండే మెకానికల్ అనే కాదు, మెకానిక్ షెడ్ అనే అసలు కాదు. సో మెకానికల్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద మూవింగ్ బాడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ మూవ్ అవుతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు సమ్ ర్యాండమ్గా అన్మ్యూట్ చేసుకుని ఒకరి పేరు చెప్పండి. యా, నరసింహ. లాస్ట్ టైం కూడా నువ్వే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన నరసింహ పొద్దున్న లెగిచాడు, మమ్మీ తీసుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నాడు. సో బెడ్ మీద బద్ధకంగా కూర్చుంటే లెగట్లేదనమాట. మమ్మీ లాగిపెట్టి ఒక డిప్ మీద కొట్టారు. వెంటనే నరసింహ ఏం చేస్తాడు, వెళ్తున్నాను మమ్మీ అని చెప్పేసి డబ్బులు తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైతే మమ్మీ కొట్టారంటే ఒక ఫోర్స్ ఎప్పుడైతే దానికి అటాచ్ అయ్యిందో, నరసింహ ఏం చేస్తాడు, మూవడం స్టార్ట్ అవుతాడు. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే కెనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ జరుగుతుంది అనమాట. దీన్నే మెకానికల్ ఎనర్జీ అంటాం. మెకానికల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ టోటల్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ. ఒక బాడీ కదులుతుందంటే దాంట్లో మెకానికల్ ఎనర్జీ ఉందని చెప్పి అర్థం. ఓకేనా? సో అందరికీ అర్థమైందా మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటో? Yes, sir. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనకి బాహుబలి ఫస్ట్ బిగినింగ్ ఇచ్చాడు, తర్వాత కన్క్లూజన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు, బాహుబలి ద ఎపిక్ అన్నాడు. ఎపిక్ అంటే ఏంటి, మనకి బిగినింగ్ ప్లస్ కన్క్లూజనే కదా. సేమ్ అలాగే మెకానికల్ ఎనర్జీ అనేది ఎపిక్ అనుకుంటే, కైనెటిక్ ఎనర్జీ అనేది బిగినింగ్, పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకేంటి, కన్క్లూజన్. సో సింపుల్గా ఎపిక్ అంటే మనకి మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎప్పుడైనా ఒక మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటనో క్వశ్చన్లో నేను అడిగిన, మెకానికల్ ఎనర్జీ అనే టాపిక్ వచ్చినా అది డైరెక్ట్లీ రిఫర్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. మెకానికల్ అంటే సింపుల్గా ఒక మూవ్ అవుతున్న బాడీ కోసం చెప్పడమే. ఒక బాడీ ఎప్పుడు మూవ్ అవుతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ జనరల్గా మనం కెనెటిక్ ఎనర్జీ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక మూవ్ అయ్యే ఆబ్జెక్ట్కి ఆర్ ఒక మూవ్ అయ్యే బాడీకి ఉండేది ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. అదే ఎనర్జీని మనం ఒక హైట్లో స్టోర్ చేస్తే అక్కడే ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రెండు ఎప్పుడైతే టుగెదర్ అవుతుందో అప్పుడే మీకు మెకానికల్ ఎనర్జీ వస్తుంది అనమాట. దట్స్ ఇట్. అర్థమైందా? Yes, sir. సో ఇలా ఎందుకంటే బికాస్ ఎనర్జీ కెన్ చేంజ్ ఫ్రమ్ ఏంటి, మనకి పొటెన్షియల్ నుంచి కెనెటిక్గా కన్వర్ట్ అవ్వచ్చు, కెనెటిక్ నుంచి పొటెన్షియల్గా కన్వర్ట్ అవ్వచ్చు. బట్ టోటల్ ఎనర్జీ అన్నది ఎప్పుడూ సేమ్గానే ఉంటుంది అనమాట. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వచ్చు, ఆర్ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వచ్చు. బట్ లోపల ఉన్న ఎనర్జీ ఏముంటుంది, సేమ్. లోపల ఉన్న ఎనర్జీ ఏముంటుంది, సేమ్. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్కి నేనేంటి, ఒక కిడ్ అంటే ఆల్మోస్ట్ ఒక 7th 9th క్లాస్ చదువుకుంటున్న కిడ్. ఆ కిడ్ నేనే. ఆ 15 ఇయర్స్కి ఉన్న హేమంత్ నేనే, 20 ఇయర్స్కి ఉన్న హేమంత్ నేనే, 25 ఇయర్స్ అయినా హేమంత్ నేనే, 50 ఇయర్స్ వచ్చినా ఏంటి, నేను హేమంతే కదా. నేను హేమంత్ కాస్త నరసింహ అయిపోను కదా. ఐ రైట్? Yes, sir. సో సిమిలర్గా
మీరు పొటాన్షియల్ నుంచి కెనెటిక్ ఎనర్జీకి మారినా, కెనెటిక్ ఎనర్జీ నుంచి పొటాన్షియల్ ఎనర్జీకి మారినా లోపల ఉన్న ఎనర్జీ సేమ్ ఉంటుంది, జస్ట్ ఫామ్ మారుతుంది. అంటే చిన్నపిల్లడుగా నేను యంగ్ అవుతాను, యంగ్ ఉన్న నేను ముసలి అవుతాను. బట్ హేమంత్ అనే ఐడెంటిటీ, నా లోపల ఉన్న ఎనర్జీ సేమ్ ఉంటుంది అనమాట. ఎనర్జీ అంటే నేను చిన్నప్పుడు పరిగెత్తారు కదా సార్, ముసలి అయితే పరిగెట్టలేరు కదా అని అడగండి. ఎనర్జీ కాదు, లోపల ఉండే నా లైక్ నా సోల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ ఎనర్జీ కోసం చెప్తున్నా, ఒక కైండ్ ఆఫ్ ఆ ఎనర్జీ అది సేమ్ ఉంటుంది. ఎక్కడైనా హేమంత్ అనే ఐడెంటిటీ హేమంతే. ఆధార్ కార్డులో ఇటు చిన్నప్పుడు హేమంత్, ఇటు పెద్దప్పుడు హేమంత్ అని ఉండదు, జస్ట్ హేమంత్ అంటే హేమంత్, లైక్ దట్. మీరు ఏ ఫార్మ్స్ మారినా, పొటాన్షియల్ టు కెనెటిక్, కెనెటిక్ టు పొటాన్షియల్, ఎనర్జీ విల్ బీ రిమైన్ సేమ్. ఓకేనా? సో ఇలా మీరు చెప్తే మీకు తెలియకుండానే మీరు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు. ఆ కాన్సెప్ట్ పేరే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? సో ఇలా చెప్పేదాన్ని ఏమంటామంటే లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ. దీంట్లో మనం ఏం చెప్తామంటే ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుందని చెప్తాం అనమాట. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇదే మనం మెకానికల్ ఎనర్జీ కాన్సెప్ట్ కూడా. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, డిస్కస్ చేయొచ్చు. సో చెప్పండి ఎవరికైనా డౌట్. ఓకే, డన్. సో ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. క్రికెట్ ఆడుకుంటున్నాం. అందరికీ క్రికెట్ తెలుసా? ఓకే, మోస్ట్ ఆఫ్ ద క్రికెట్ తెలుసు అనుకుంటున్నా. లేదంటే క్రికెటే అక్కర్లేదు, జస్ట్ మీ ఇంట్లో ఒక ర్యాండమ్ బాల్ ఉంది. అమ్మ ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు ఏంటి? ఓకే, డన్. సో మీ ఇంట్లో ఒక ర్యాండమ్ బాల్ ఉంది. నేను ఒక ర్యాండమ్ బాల్ తీసుకున్నా, ఒక స్పాంజ్ బాల్ తీసుకున్నా. ఖాళీ కూర్చుని ఇంట్లో ఏం చేయాలో అర్థం కావట్లే. సో ఈ బాల్ని నేను ఎప్పుడైతే పైకి విసిరా, నేను ఇంకా ఏం చేస్తున్నా, గోడ ఉంది ఇక్కడ. సో ఈ గోడకి బాల్ వేసి కొడదాం అనుకుంటున్నా. మనకు తెలీదు, మన మీద క్యాజువల్గా చేస్తాం టైంపాస్కి, బాల్ గోడకి వేసి కొట్టుకోవడం ఏంటి టైంపాస్. బట్ అక్కడున్న ఫిజిక్స్ చూడండి ఇక్కడ. సో మన డైలీ లైఫ్లోనే మన కళ్ళ ముందు జరుగుతుంది, మనమే చేస్తుంది, మనం గుర్తించుకోలేకపోతున్నాం. అండ్ మోస్ట్ కామెడీ థింగ్ ఏంటి తెలుసా, మనం డైలీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫిజిక్సే లైక్ మీకు సబ్జెక్ట్స్, మీ ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్, మీకు దాన్ని బేస్ చేసుకునే ర్యాంక్స్. ఇది మీ డైలీ లైఫ్. జస్ట్ మీరు మీ 2 ఐస్తో కాకుండా మీ లైక్ మంచిగా మీ దీన్ని ఏమంటారు, జ్ఞాననేత్రం ఏదో అంటారు, సంథింగ్ లైక్ దట్. ఆ ఇదో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఫిజిక్స్. సో ఓకే, బాల్ ఎప్పుడైతే నేను పైకి విసిరాను కదా, పైకి విసిరినప్పుడు బాల్ ఏమవుతుంది, నేను విసిరాడని చెప్పి బాల్ ఇక్కడే ఉండిపోద్దా? ఉండదు కదా, ముందుకు వెళ్తూ ఉంటుంది. సో వెళ్ళి బాల్ని హిట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బాల్ని హిట్ అవుతుందో, ఈ బిట్వీన్ ట్రావెల్ చేసింది చూసారా, అంటే ఇక్కడ ఏమవుతుంది, బాల్ మూవ్ అవుతుందా లేదా? బాల్ ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతుందో అక్కడ ఏ ఎనర్జీ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. అక్కడ ఏ ఎనర్జీ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. సో ఓకే, ఎప్పుడైతే బాల్ టాప్కి రీచ్ అయింది, బాల్ ఎక్కడికి రీచ్ అయింది, పైకి రీచ్ అయింది. పైకి రీచ్ అవుతే అది వ్యూ బాగుంది, చల్లగా ఉంది అని చెప్పేసి పైన ఉండిపోదు కదా, ఉండిపోద్దా పైన, వ్యూ బాగుంది, చల్లగా ఉంది, ఇక్కడ నుంచి మంచిగా అందరూ కనపడుతున్నారని చెప్పేసి ఉండదు కదా. సో ఎందుకు ఉండదు, కిందకు వస్తుందా రాదా? కిందకి ఎందుకు వస్తుంది, బాల్ పైకి వెళ్ళింది, సో పైకి వెళ్ళినప్పుడు అంటే ట్రావెలింగ్లో మనం ఏ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది. టాప్కి రీచ్ అయినప్పుడు పొటాన్షియల్ ఎనర్జీ ఉంది. ఏ ఎనర్జీ ఉంది, పొటాన్షియల్ ఎనర్జీ. అది ఎప్పుడైతే కిందకి ఫాల్ అవుతుందో, ఎప్పుడైతే కిందకి పడిపోతుందో, అప్పుడు ఈ లైక్ పొటాన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, అది పొటాన్షియల్లోనే ఉంది, అది ఎలా మారింది, మళ్ళీ మూవ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మనం బాల్ విసిరినప్పుడు కైనెటిక్ నుంచి పొటాన్షియల్కి చేంజ్ అయింది. సో ఈ ప్రాసెస్లో కైనెటిక్ టు పొటాన్షియల్, ఎప్పుడైతే మళ్ళీ కింద పడుతుందో పొటాన్షియల్ టు కైనెటిక్, ఈ మొత్తం ప్రాసెస్ని ఎప్పుడైతే ఇలా చేంజ్ అవుతుందో దాన్ని ఎంఈ అంటాం, అంటే మెకానికల్ ఎనర్జీ. మీరు అబ్జర్వ్ చేయండి, నేను బాల్ని పైకి ఎగరేసా, పైకి వెళ్ళింది, మళ్ళీ నా చేతిలోకి వచ్చింది. బాల్ ఏమన్నా మారిపోతుందా? బాల్ ఎనర్జీ ఏమైనా పడిపోద్దా? లేదంటే లైక్ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, మీరు నార్మల్గా గాల్లోకి ఎగరేస్తారు, క్యాచ్ పట్టుకుందాం నార్మల్గా చిన్న హైట్లో ఎగరేస్తారు, అతను మీ చేతిలోకి వస్తాడు కదా, వచ్చినప్పుడు బాబు వెయిట్ అయినా తగ్గదు కదా. ఎందుకు, ఎనర్జీ అనేది సేమ్ ఉంటుంది. బట్
ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కైనెటిక్ టు పొటెన్షియల్, పొటెన్షియల్ టు కైనెటిక్. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. దీన్నే మనం మెకానికల్ ఎనర్జీలో చెప్తామన్నమాట. ఓకేనా? సో అర్థమైందా మీ అందరికీ ఈ కాన్సెప్ట్? Yes, sir. Yes, sir. ఓకే 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 గుడ్ గుడ్. ఓకే, సో ఇక్కడ బాల్కి ఎలా అయితే డ్యూయల్ పర్సనాలిటీ ఉందో, అపరిచితుడు సినిమా చూస్తారు కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ అపరిచితుడు సినిమా. అపరిచితుడిలో వాడు ఒకసారి రాముగా ఉంటాడు, లైక్ పద్ధతిగా మంచిగా, ఇంకొకసారి రెమోలా అవుతాడు, ఇంకొకసారి ఏమో అపరిచితుల్లో అవుతాడు. సేమ్ అలా బాల్ కూడా మోషన్ బేస్ చేసుకొని మూవింగ్ మోషన్ అయితే కైనెటిక్ అవుతుంది, హైట్కి రీచ్ అవుతే పొటెన్షియల్ అవుతుంది. కానీ లైక్ ఒరిజినల్ అయితే రాముయే, లైక్ దట్ అనమాట. ఓకేనా? ఓకే, సో ఇది అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న ప్రాబ్లం, జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం, ఈ టాపిక్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ఏ 1 kg బాల్ thrown up at 10 ms meter per second. Find ke, me and ఓకే ఎంఏ ఎట్ స్టార్ట్. అంటే ఫస్ట్ నుంచి, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా 1 minute గాయ్స్. హలో స్వామి, ఒక్కసారి మళ్ళీ చేస్తాను స్వామి, కొంచెం బిజీగా ఉన్నాను స్వామి. చూశాను స్వామి, చూశాను. ఓకే గాయస్, సో ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. 1 kg బాల్ని నేను పైకి విసిరానంట. ఎంత స్పీడ్లో? 10 meter per second స్పీడ్లో విసిరాను. ఇప్పుడు లైక్ నాకు అక్కడ ఎంత కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది, మెకానికల్ ఎనర్జీ ఎంత వచ్చింది అని చెప్పేసి ఉన్నాం. అండ్ క్వశ్చన్లో ఎట్ స్టార్ట్ అని ఇచ్చాడు, అంటే ఫస్ట్ నుంచి, అదేం మిడిల్ అడగట్లే, ఎట్ స్టార్ట్. ఇలాంటివి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవే మనకి గేమ్ చేంజర్ అనమాట. సో ఓకేనా? ఎవరైనా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరా? చెప్పనా? ఓకే, చెప్పండి సార్. లైక్ ఈ క్వశ్చన్ చూస్తే కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీగా ఏమన్నా అలా అనిపిస్తుందా మీకు? ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేను చెప్తాను చూడండి. లైక్ వన్స్ నేను చెప్పేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది ఇది. సో ఓకే, ఎక్కడైనా మనకి గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ, ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీ మూవింగ్లో ఉంది కాబట్టి మనం జస్ట్ మాస్ అండ్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, మనకి మాస్ ఎంత? బాల్ మాస్ 1 kg. ఎంత మనకి బాల్ మాస్? 1 kg. 1 kg. మనకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి అమ్మా, బాల్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 1 kg ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1 kg. సో మాస్ ప్లేస్లో మనం 1 వేసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వెలాసిటీ ఎంత? 10. వెలాసిటీ ఎంత? 10. ఓకే, సో ఓకే, ఇక్కడ మనకి ఇది ఎంత వచ్చింది? 10 వచ్చింది. వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కైనెటిక్ ఎనర్జీని తెచ్చుకోవాలి. అసలు ఫస్ట్ మీకు పైన చెప్పాను చూడండి, మీకు పైన ఇక్కడ ఏం చెప్పాను, ఈ ఫార్ములా చూడండి. మెకానికల్ ఎనర్జీ అంటే ఏమని చెప్పాను మీకు? సో ఓకే, అంటే ఇప్పుడు మనం లైక్ మనకి ఎప్పుడైతే మెకానికల్ ఎనర్జీ సాల్వ్ చేస్తున్నాం, మనం ఫస్ట్ కేఈ వాల్యూని కనిపెట్టుకోవాలి, తర్వాత మనం పొటెన్షియల్ ఎనర్జీ పిఈ వాల్యూ కనిపెట్టాలి. ఎప్పుడైతే ఆ రెండు కనిపెడతామో ఆ రెండాటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మెకానికల్ ఎనర్జీ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళచ్చు. సో ఓకే ఓకే, సో ఇక్కడ మీరు లేదు చెప్తాను ఒకసారి, అదే చెప్తున్నా, ఒకసారి వెయిట్. ఇప్పుడు మనం ఏంటంటే మీరు ఎప్పుడైతే బాల్ని కైనెటిక్ ఎనర్జీ, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాం? క్వశ్చన్ చూడండి ఒకసారి. అట్ స్టార్ట్ అని చెప్పానా లేదా? అట్ స్టార్ట్ ఉన్నప్పుడు బాల్ గాల్లో ఉంటుందా మీ చేతిలో ఉంటుందా?
చేతిలో ఉంటుంది. చేతిలో. స్టార్ట్ ఓకే చేద్దాం. ఓకే ఓకే గుడ్ గుడ్. సో ఎప్పుడైతే బాల్ హైట్లో లేదు, హైట్లో లేనప్పుడు మీకు ఏమవుతుంది, పొటాన్షియల్ ఎనర్జీ ఉంటుందా హైట్లో లేకపోతే? No. సో జీరో. పొటాన్షియల్ అనేది జీరో అయిపోతుంది. సో ఎప్పుడైతే పొటాన్షియల్ ఎనర్జీ జీరో అయిపోయిందో బాల్ మనకు మూవ్ అవుతుంది. బాల్ ఎవరో సమ్ అన్మ్యూట్లో ఉన్నారు, కొంచెం ఒకసారి మ్యూట్ చేసుకోండి వాళ్ళు. సో ఓకే, ఇలాంటి ప్రాబ్లం క్లియర్గా ఎలా చేయాలో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే పొటాన్షియల్ ఎనర్జీ జీరో ఉంటుందో అప్పుడు ఏం ఎనర్జీ ఉన్నట్టు, మీకు ఏదో 2 ఎనర్జీస్ ఉండడానికి ఛాన్స్ ఉంది, పొటాన్షియల్ ఆర్ కైనెటిక్. పొటాన్షియల్ జీరో ఉన్నప్పుడు కైనెటిక్ ఉన్నట్టు. సో ఓకే, ఇప్పుడు మనకి కైనెటిక్ మనం సాల్వ్ చేయాలి. కైనెటిక్ సాల్వ్ చేయాలంటే మనకి కైనెటిక్లో మనకి తెలియాల్సినవి ఏంటి? 1 minute గాయ్స్, వెయిట్. ఓకే ఓకే ఓకే. సో ఓకే, ఎప్పుడైతే మీకు కైనెటిక్ కావాలనుకుంటున్నారో అప్పుడు మనకు తెలియాల్సింది, కైనెటిక్లో మనం జనరల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం మాట్లాడుకున్నాం? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? మూవింగ్ ఆబ్జెక్ట్ స్పీడ్. సో మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు దాని వెయిట్ మనకు కావాలి. మనకి వెయిట్ అంటే ఎంత? కైనెటిక్ ఎనర్జీది ఎంత ఉంది ఇక్కడ వెయిట్ ఒక ఆబ్జెక్ట్ది? 1 kg. 1 kg. ఓకే, సో మాస్ ఈజ్ ఈక్వల్ టు 1 kg. మనకి ఇక్కడ మాస్ ఎంత? 1 kg. ఇప్పుడు వెలాసిటీ, మనకి స్పీడ్ కావాలి కదా. సో ఏంటి స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 10 minutes. 10. ఓకే, 10 meter/second. అంటే మనం స్పీడ్ 10 meter/second ఉందంట. అండ్ గ్రావిటీ కూడా కావాలి. గ్రావిటీ ఎంత ఉంది? 10. 10. గ్రావిటీ కూడా 10 meter/second ఉంది. సో ఇప్పుడైతే ఇలా క్లియర్గా రాసుకుంటామో అంటే ఇది మనకి బేస్ లెవెల్ కాబట్టి బేస్ లెవెల్లో మనం ఇలా డీటెయిలింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇవన్నీ బాగా వస్తుందో అప్పుడు మనం ఫాస్ట్గా ఇంకా లైక్ మీరు చూసుకోక్కర్లేదు, మీకు ఇంత రాసుకోక్కర్లేదు, డైరెక్ట్ ఫార్ములా, మీకు క్వశ్చన్ చూడగానే ఫార్ములా చూసుకోవడం, అప్లై చేయడం, చేసేయడం అంతే. సో ఓకే, ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీని కనిపెట్టాలి. ఎందుకు కైనెటిక్ ఎనర్జీ? ఎందుకంటే బాల్ని మనం మూవ్ చేస్తున్నాం. ఆ మూవ్ చేస్తున్నప్పుడు బాల్ మోషన్ అనేది, అంటే మీరు పైకి ఇసిరితే పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు కదా. సో సేమ్ అలాగనమాట. ఇప్పుడు మాస్ అండ్ వెలాసిటీ కనిపెట్టాలి కైనెటిక్లో. కైనెటిక్ ఫార్ములా 12mv², రైట్? ఇంతేనా? ఇదేనా? ఓకే, ఇది ఎలా అయిందో చెప్తాను చూడండి. ఇది ఏంటంటే మనం అడ్వాన్స్డ్కి వెళ్ళిపోతాం. లైక్ మనం ఇంత ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ ఇది తెచ్చుకుంటాం, ఇచ్చేసినా మనకి ఇదే వస్తుంది. అలా వస్తుంది చెప్తాను చూడండి. సో m అంటే ఎంత? 1. m అంటే ఎంత? 1. v² అంటే 10². v² అంటే 10². సో ఓకే, ఫాస్ట్గా సాల్వ్ చేసి చెప్పండి నాకు ఆన్సర్. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. నాకు అసైన్మెంట్స్ కాదు, నేను ఎప్పుడైతే క్లాస్లో ఇలాంటివి అడుగుతానో నాకు అవి చెప్పాలి. 50. యా, ఓకే, మీ అందరికీ మ్యాథ్స్ బాగా వచ్చని ఒప్పుకుంటున్నా. ఓకే, డన్. సో ఓకే, మనకి కైనెటిక్ ఎంత వచ్చింది? కైనెటిక్ ఎనర్జీ 50. ఓకే, గుడ్. సో ఓకే, మన కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. అంటే త్రిపులర్లో ఫస్ట్ మనకి రామ్ చరణ్ వచ్చేసాడు అనుకోండి. సో నెక్స్ట్ మన కైనెటిక్ ఎనర్జీ అంటే ఎప్పుడైతే ఫస్ట్ హీరో రివీల్ అయ్యాడో నెక్స్ట్ ఎవరు రివీల్ అవ్వాలి? సెకండ్ హీరో రివీల్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్లో మనకి సెకండ్ హీరో ఎవడు? పొటాన్షియల్ ఎనర్జీ. అంటే బాల్ పైకి విసిరినప్పుడు అక్కడ ఎంత అయిందంట? 50 joules అయ్యిందంట. అక్కడ 50 joules ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుని అది పైకి వెళ్ళిపోయిందంట. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకి పైన ఎవడు ఉంటాడు? పొటాన్షియల్ ఎనర్జీ. పొటాన్షియల్ ఎనర్జీ అంటే mgh. ఓకే, అంతే కదా. ఎందుకంటే హెచ్ ఎందుకు వచ్చింది? హైట్లో ఉంటుంది కాబట్టి హెచ్ వచ్చింది. పొటాన్షియల్ ఎనర్జీ హైట్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి హైట్. వెలాసిటీ స్పీడ్ బేస్ చేసుకుంటుంది కాబట్టి వి. సింపుల్గా త్రిబులర్లో రామ్ చరణ్ అంటే ఫైర్ కాబట్టి ఫైర్ చూపిస్తాడు, ఎన్టీఆర్ అంటే వాటర్ కాబట్టి వాటర్. సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఫైర్ అనుకుంటే కైనెటిక్ ఎనర్జీ స్పీడ్ కోసం చెప్తాడు, పొటాన్షియల్ ఎనర్జీ వచ్చేసి హైట్ కోసం చెప్తాడు. సో దట్స్ ద డిఫరెన్స్ హియర్. మనకి ఎందులోనైనా సరే గ్రావిటీ కామన్ ఉంటుంది. ఓకే, బాల్ అనేది సో ఏ హైట్లో ఉంది? ఇప్పుడు సరే మీరు బాల్ పైకి ఇస్తారు, బాల్ పైకి వెళ్ళగానే వావ్ ఇక్కడ నుంచి వ్యూ బాగుందని చెప్పేసి అక్కడే ఉంటుందా? కింద పడిన స్టార్ట్ అవుతుందా? కింద పడుతుంది కదా, అది హైట్లో. ఇప్పుడు మీకు పొటాన్షియల్ ఎనర్జీ గాల్లో అలా ఇప్పుడు మీరు ఒక 1 kg బాల్ గాల్లోకి ఎగరేసారు, అది కింద పడిపోతుంది. మీరు అదే దాన్ని గాల్లో పట్టుకుని కూర్చుంటే చేయలాగుతుంది, కానీ దాన్ని గాల్లోకి ఎగరేసి పక్క వచ్చేస్తే చేయలాగుతుందా మీకు?
లో కదా, ఎందుకునో మీకు ఆ హైట్లో ఉంచే కొద్దీ మనకి ఆ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. మనం పొటెన్షియల్ ఎనర్జీలో అదే చెప్పుకున్నాం. ఎప్పుడైతే మీరు సర్టెన్ హైట్లో పెట్టి హోల్డ్ చేస్తారో ఎనర్జీ స్టోర్ అవుతుంది అక్కడ. సో ఎప్పుడైతే అది స్టోర్ అవ్వడానికి, బ్యాలెన్స్ అవ్వడానికి కింద ప్లేస్ ఏం లేదో, డైరెక్ట్గా ఫాలో అవడానికి రెడీ ఉందో, అప్పుడు హైట్ అనేది 0 అయిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు బాల్ గాల్లోకి ఇస్త్రీ పైన చూసి అది ఏ హైట్లో ఉందని చెప్పగలమా మనం? ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసే టైంకి అది ఒక హైట్లో ఉంటుంది, మీరు చూసే టైంకి అది ఒక హైట్లో ఉంటుంది, అలాగా చేంజ్ అవుతూ వస్తుంది కదా దాని హైట్. సో అప్పుడు మన హైట్ చెప్పలేం. అంటే అది ట్రావెలింగ్లో ఉన్నట్టు, మళ్ళీ పొటెన్షియల్ నుంచి కైనెటిక్ వచ్చేస్తున్నట్టు. సో అక్కడ హైట్ ఎంత ఉంటుంది? 0. అక్కడ హైట్ ఎంత? 0. సో Hero. మనకి మాస్ ఎంత? 10. 1. గ్రావిటీ ఎంత? 10 ఇంటూ హైట్ 0. మీకు ఎప్పుడైనా లైక్ ఇలాంటిది వస్తే ఇంకా హ్యాపీ, నేనైతే ఫుల్ హ్యాపీ ఉండేవాడిని. ఇలా ప్రాబ్లం చేస్తున్నప్పుడు 0 వస్తే అమ్మయ్య ఇంకేం చేయగల 0 వేసుకొచ్చని. కానీ ప్రతిసారి ఏ ఫార్ములా ఇచ్చినా మనం తీసుకుని అలా చేసుకుంటే మార్క్స్ కూడా 0 అయిపోతాయి. ఓకేనా? సో ఓకే, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి? 0. 0. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంఈ ఎవరు చెప్తారు నాకు ఫస్ట్? 50. 50. ఓకే 50 plus 0, 50. సో ఓకే 50. సో అందరికీ అర్థమైందా? ఎలా ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ కష్టమా ఈజీయా? Easy. సార్ మాస్ 1 కిలోగ్రామ్ 1 kg, 1 కిలో, యా 1 కిలోగ్రామ్. ఓకే. సో ఓకే, అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో, ఎక్స్ప్లెనేషన్లో? అర్థమైంది సార్. ఆల్ థమ్స్ అప్. అర్థమైంది సార్. ఓకే, గుడ్ గుడ్. సరే ఓకే, అర్థమైంది కదా. సరే అయితే నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏమన్నా ఎలాంటిది మీరు చేస్తారా? ఎస్ సార్. Yes. ఓకే, Yes, sir. అసైన్మెంట్లో కాదు, లైక్ ఎవరు నాకు ఫస్ట్ చెప్తారో చూద్దాం. ఓకే, ఆలోచిస్తున్నా లైక్ మీకు ఏ క్వశ్చన్ ఇవ్వాలా అని చెప్పి డీప్ సర్చింగ్లో ఉన్నా. లేకపోతే అసైన్మెంట్ ఇవ్వనా మీకు? నేనే చెప్పనా ఇప్పుడు? అసైన్మెంట్ ఇవ్వండి. ఓకే ఓకే డన్, నేనే చెప్తాను. టైం మనకి షార్ట్ అయిపోతే వస్తుంది కదా, సో దట్స్ వై. ఇంకొక టాపిక్ ఉంది, అది చెప్పేస్తే మనకి అయిపోయినట్టు ఇంక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు మనం. సో ఓకే, ఇక్కడ వరకు మీరు మెకానికల్ ఎనర్జీ చూసారు. ఇక్కడి నుంచి మెకానికల్ ఎనర్జీ లాంటిది ఇంకొకటి వస్తుంది. లేకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఇస్తా, జస్ట్ చెప్పచ్చు, నార్మల్గా మీరే చెప్పచ్చు. జస్ట్ నా అండర్స్టాండింగ్. ఎట్ 2 meters హైట్, ఎట్ 2 meters, ఎవరు ఫస్ట్ చెప్తారో చూస్తానంటున్నాను ఇప్పుడు కూడా. మీ పేరు చెప్పి ఆన్సర్ చెప్పండి నాకు. బాల్స్ పిఈ, లేదంటే టైప్ చేయండి ఆన్సర్, నేను చూస్తే ఎవరు చెప్పారు. 20 joules, కైనెటిక్ ఎనర్జీ 30 joules, ఫైండ్ ఎంఈ. ఓకే, ఫాస్ట్గా చెప్పాలి, చాలా ఈజీ ఇచ్చా. 50 joules. 50 ఫస్ట్ ఎవరో చెప్తారు? Kilograms. యా ఓకే, యా గుడ్, 50 joules ఆన్సర్ ఇస్, దట్స్ ఇట్. సో ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఇందాక దానికోసం బ్రీఫ్గా చెప్పా ఎక్కడ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో. సో ఇప్పుడు ఇంకొంచెంగా చెప్పుకొని ఇంకేది ఫినిష్ చేయొచ్చు. ఓకే డన్. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఓకే, ఈ పర్టికులర్ టాపిక్లో ఏంటంటే ఎనర్జీ కాంట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చేయొచ్చు, బట్ అది ఎప్పటికీ పర్మనెంట్గా ఎలిమినేట్ అవ్వదు. ఏ వస్తువైనా తీసుకోండి, మనం ఎవ్వరం కూడా దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాహుబలి రీసెంట్గా, బాహుబలి నేను చూశానంటాడు వచ్చేసి చచ్చిపోయిన అలా చూస్తారు అని అడుగుతాడు, చెప్తాడు కదా, లైక్ అక్కడ లీక్స్ వచ్చినాయి కదా, లైక్ అలా అనమాట. బాహుబలిని వాళ్ళు చంపేసినా సరే ఏమైంది, వాడు లైక్ బాడీ పోయింది, బట్ స్పిరిట్ ఏమవుతుంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ అదర్వైజ్ కాల్ చేస్తే బూడిదవుతుంది, బూడిదవ్వి ఎర్త్తో మిక్స్ అయిపోతుంది. అంతేగాని మనం కంప్లీట్గా ఒక ఐటమ్ని ఎగ్జిస్టెన్స్లో నుంచి తీయలేం. అదే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్తుంది. నువ్వు ఫామ్ మార్చచ్చు,
ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని తీసుకున్నాం, వాటర్ని తీసుకుని ఏం చేసాము, లైక్ స్టవ్ మీద హీట్ చేస్తాం, ఫుల్ హీట్ పెట్టి హీట్ చేస్తే వాటర్ ఏమైపోతుంది, మాయమైపోతుందా? Gas no form. వేపర్ వస్తుంది కదా ఫస్ట్ మనకి, వాటర్ వేపర్ అనేది పైకి వస్తుంది కదా. సో వాటర్ని ఏం చేసావు నువ్వు, కాలిస్తే నేను ఏంటి లైక్ నేను పొగ కింద వస్తా అంటది, నువ్వు ఆ పొగని ఏం చేయగలవు, ఏం చేయలేవు. సేమ్ పుష్పలో ఒక సాంగ్ ఉంటుంది కదా, నువ్వు ఇసిరేస్తే నేను రాయి అవుతా, ఏదో సంథింగ్ లిరిక్స్ లైక్ అలా అనమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఇస్ నథింగ్ బట్ నువ్వు నన్ను ఏం డిస్ట్రాయ్ చేయలేవు, నువ్వు నన్ను క్రియేట్ చేయలేవు అని చెప్పేసి అరుంధతిలో చెప్తుంది కదా, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని చెప్పేసి. ప్రతిదీ ఎనర్జీ అలాగే చెప్తుంది అనమాట, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని చెప్పేసి. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. బట్ నువ్వేం చేయగలవు అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చగలవు అంతే, అంతకుమించి అక్కడ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అండర్స్టాండింగ్, బాల్ పడితే బాల్ని నాలుకేసి కొడితే పైకి లెగుస్తుంది అంటే ఫస్ట్ పొటాన్షియల్ టు కైనెటిక్ అవుతుంది, కైనెటిక్ టు పొటాన్షియల్. ఫ్యాన్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఫ్యాన్ ఏమవుతుంది, మీరు స్విచ్ చేస్తే తిరుగుతుంది కానీ ఫ్యాన్ తిరుగు అంటే తిరగదు కదా, తిరుగుతుంది లేదు. ఎవరైనా వచ్చి ఫ్యాన్ తిరుగు అంటే తిరగదు కదా. సో అందుకే స్విచ్ చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి చేంజ్ అవుతుంది. అలాగే బల్బ్ కూడా ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి లైట్ మెకానికల్ కాదమ్మా, లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, లైట్ ప్లస్ హీట్. సరే అలాగే మనిషి ఉన్నాడు, ఫుడ్ తింటాడు, మంచిగా మోషన్ అంటే మూవ్ అవుతాడు, లైక్ దిస్ అనమాట. సో దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అర్థమైంది అందుకే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో? Yes, sir. పక్కా Yes, sir. థమ్స్ అప్ ఇచ్చారా? ఓకే డన్, ఓకే డన్. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ పర్టికులర్ దాంట్లో బేసిక్స్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మనం స్లోగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు. అందరూ ప్రాబ్లమ్స్కి రెడీయా? Yes, sir. సార్ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్సే సరిపోట్లే, మీరు కొత్త ప్రాబ్లమ్స్ ఇస్తున్నారేంటి అని చెప్పి అనుకుంటున్నారా? Yes, sir. లేదు కదా. Yes, sir. Sir. సో ఓకే, ఒక చిన్న బ్రీఫ్, ఒక ఫార్ములా హింట్స్ ఇవ్వనా మీకు, ఒక చిన్న బ్రీఫ్. ఇప్పటి వరకు మనం ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒక షార్ట్ కట్స్ చెప్పనా, లేదా డైరెక్ట్ మాకు షార్ట్స్ కట్ అక్కర్లేదు మేమే షార్ట్ కట్ అంటారా? ఓకే, షార్ట్ కట్ కావాలా? ఓకే సరే, ఓకే డన్. అంటే ఎవరో ఏదో మెసేజ్ పెట్టారు. షార్ట్ కట్స్ మనందరికీ లాంగ్ వే వద్దు, అందరికీ షార్ట్ కట్సే కావాలి. సూపర్, ఓకే డన్. షార్ట్ కట్ చెప్దాం. కొంచెం ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి, దీని నుంచి మనం ఎప్పుడైనా ఫార్ములా తీసుకురావచ్చు. ఈ పర్టికులర్ 5 టాపిక్స్ని మనం ఈ పర్టికులర్ టాపిక్స్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు, మన ఫర్దర్ క్లాసెస్లో బాగా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ అంటే మీ టెక్స్ట్ బుక్స్లో మీ వర్క్ బుక్లో ఇచ్చినట్టు నాకు అంత ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోకర్లేదు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నిన్న మీకు లైక్ ప్రీవియస్ క్లాస్లో చెప్పా, వెలాసిటీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? Speed plus direction. సో మీరు వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్ అంటే సరిపోతుంది, అంతేకాని ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏంటి డిస్ప్లేస్మెంట్ మీరు అంత కాంప్లెక్స్ వెళ్ళక్కర్లేదు. సేమ్ కెనెటిక్ ఎనర్జీ అంటే మీరు ఏం చెప్పచ్చు అంటే ఎనర్జీ ఆఫ్ మోషన్, ఏంటి కెనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఆఫ్ Energy of motion. మోషన్. అంటే ఎనర్జీ ఏ దారిలో వెళ్తుంది, ఎనర్జీ ఎలా మూవ్ అవుతుంది. మోషన్ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్, ఎనర్జీ ఎలా వెళ్తుందని చెప్పేది కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కైనెటిక్ అంటే ఫస్ట్ ఎప్పుడు హాఫ్ వస్తుంది, హాఫ్ తర్వాత ఇప్పుడు ఒకటి కదులుతుందంటే దానికి ఎంతో కొంత వెయిట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. సో మనం ఇక్కడ వెయిట్ని ఎలా అంటున్నాం, మాస్ ఎలా అంటున్నాం? ఎందుకంటే మీరు ఒకటి అడగచ్చు, వెయిట్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి? ఫస్ట్ ఎవరికైనా తెలుసా? ఎవరికైనా వెయిట్కి మాస్కి డిఫరెన్స్? ఇట్స్ ఓకే, నేను ఏమన్ను, లైక్ ఫ్రీగా చెప్పండి. వెయిట్ అంటే గ్రావిటేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది, మాస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. యా గుడ్. నీ పేరేంటి? ఓకే గుడ్ షణ్ముఖ్. మోస్ట్లీ
ఇది అనమాట. వెయిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెయిట్ ఇప్పుడు నేను భూమి మీద నించొని మీకు క్లాస్ చెప్పాను అనుకో, నా వెయిట్ 65 ఉంటుంది. అదే నేను మూన్ మీదకి వెళ్ళి చెప్పాను అనుకో, నా వెయిట్ 35 ఉంటుంది. అంటే నేను వెయిటా లేకపోతే అంటే నా బాడీ నా గ్రావిటీ ఎర్త్ గ్రావిటీ వల్ల నేను ఇంత వెయిట్ ఉన్నాను, కానీ లైక్ నార్మల్గా నేను ఇంత వెయిట్ కాను కదా. ఎందుకు మరి లైక్ ఎర్త్ మీద ఉన్న నాకు 65 kgs ఉండి మూన్ మీద ఉంటే ఎందుకు నేను ఒక్కసారిగా ఏ 45 సమ్ అరౌండ్ 35కి వెళ్ళిపోతాను? ఎందుకంటే మనకి వెయిట్ అనేది డ్యూ టు గ్రావిటీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మన మాస్ అంటే మన ఇన్నర్ ఎనర్జీ, మాస్ అంటే నథింగ్ బట్ మన ఇన్నర్ ఎనర్జీ, అది కాన్స్టెంట్ వెయిట్ ఉంటుంది. సో అందుకే ఇలాంటి పవర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం వెయిట్ అంటే లైక్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఇది ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఓకేనా? అంతనే కాదు, లైక్ నాట్ ఓన్లీ అర్స్, ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ మాస్తో ఉంటుంది కాబట్టి ప్రతిదానికి ఉండేది ఒక మాస్. ఆ మాస్ని మనం అందుకే ఈ ఫార్ములాస్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఏదైనా ఒకటి మూవ్ అవుతుందంటే దానికి ఏంటి, ఒక మాస్ అనేది ఉంటుంది. ఏముంటుంది? హలో Mass. సో ఓకే డన్ మాస్ నాగార్జున. ఓకే. సో ఓకే, ఎప్పుడైతే హాఫ్ ఎమ్ ఎనర్జీ ఆఫ్ మోషన్ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ది కాబట్టి మనకి ఎమ్ మాస్ వచ్చింది. ఇప్పుడు నేను కదులుతున్నానంటే నాకు ఒక స్పీడ్ ఉంటుందా ఉండదా? స్పీడ్ని మనం ఎలాగ చేస్తాం? వెలాసిటీతో చేస్తాం. కైనెటిక్ ఎనర్జీలో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా నితిన్ది ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది లైక్ మనం పైకి ఏది విసిరితే అది 2x స్పీడ్లో కిందకు వస్తుంది అంటాడు కదా వాడు. నువ్వు ఏది విసిరుతుంది అని చెప్పేసి మన బాల్ని ఒక స్పీడ్తో పైకి విసిరితే అది మనం ఇచ్చిన ఫోర్స్తో పైకి వెళ్ళి తర్వాత మన ఇచ్చిన ఫోర్స్కి మళ్ళీ ఏమవుతుంది, గ్రావిటేషన్ పుల్ అట్రాక్ట్ చేసుకుని ఆ 2x స్పీడ్లో వస్తుంది చూసారా. సో అందుకే మనం వెలాసిటీని స్క్వేర్ చేసుకుంటాం, వెలాసిటీ స్క్వేర్. ఓకే. సో హియర్ సింపుల్గాను హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే కైనెటిక్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ మోషన్. ఓకేనా? ఆల్ క్లియర్? Okay, sir. ఓకే. పొటాన్షియల్ ఎనర్జీ నాకు తెలిసి ఇది అందరికీ బాగా గుర్తుండి ఉంటుంది, ఇది మంచి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కాబట్టి. ఎనర్జీ ఆఫ్ పొజిషన్, ఎనర్జీ ఆఫ్ పొజిషన్ అంటే ఒక ఎనర్జీ ఒక పర్టిక్యులర్ పొజిషన్లో ఉంటే దాన్ని ఏమంటాం? ఓకే, ఎనర్జీ ఉండాలంటే పర్టికులర్గా మాస్ ఉండాలి. అంటే వెయిట్ ఉంటేనే కదా బరువు తెలుస్తుంది. మాస్తో పాటు మనం పైన పెట్టేమంటే ఆటోమేటిక్గా గ్రావిటీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, జీ. అండ్ మనం ఒక పొజిషన్ అంటే హైట్, ఎంజీహెచ్. పొటాన్షియల్ అంటే ఎంజీహెచ్. ఓకే. నెక్స్ట్ మనకి మెకానికల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ప్లస్ పొటాన్షియల్ ఎనర్జీ. ఓకే. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మీకు సింపుల్గా తెలిసింది, ఎనర్జీ కాంట్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఓకే, డన్. సో ఇవన్నమాట మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పొటాన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇవి అందరికి క్లారిటీ వచ్చినాయి కదా? వీటి మీద ఏమైనా డౌట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఎవరైనా సరే ఇప్పుడు చెప్పిన టాపిక్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే యూ క్యాన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. ఇట్స్ ఓకే. అందరూ థమ్స్ అప్ ఇస్తున్నారా? ఓకే. సార్ మెకానికల్ ఎనర్జీ డెఫినేషన్ ఏమని రాయొచ్చు? మెకానికల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటాన్షియల్ ఎనర్జీ, దట్స్ ఇట్. అంతే, అంతకుమించి కాంప్లెక్స్గా లైక్ మీకు ఒక సింపుల్ చెప్తున్నాను చూడండి. మనకి టెక్స్ట్ బుక్స్లో ఇచ్చింది ఒక బ్రీఫ్, ఒక లాంగ్ ల్యాగ్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుని ప్రతిసారి ఒక ప్రాబ్లం రిఫర్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నానమ్మా, వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు వెలాసిటీ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ అని చెప్పేసి నేను చదవకుండా కూర్చుంటే నా ముందున్నవాడు ఆడు ముందున్నాడు ఎప్పుడో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని వాళ్ళు పేపర్లు కూడా సబ్మిట్ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ మనం రీకాల్ చేసుకోవడానికి మన టైం పడుతుంది. ఎప్పుడు కూడా మన రీకాల్ టైం తక్కువ ఉండాలి. మన రీకాల్ టైం తక్కువ ఎప్పుడు ఉంటుంది, మనం లైక్ మ్యాటర్ ఎంత లాంగ్ ఉన్నది అన్నది కాదు, కంటెంట్ ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది చూసుకుందాం. ఇలానే కాదు, నేను చెప్పిన వేలోనే కాదు, మీకు ఎలా షార్ట్గా అనిపిస్తే మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు.
ఎందుకంటే మన బ్రెయిన్ డిజైన్ చేసింది బై హార్ట్ చేయడానికి, బట్టి పడడానికి, డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవడం కాదు. డెఫినేషన్ ఈస్ నాట్ దేర్ టు మనం గుర్తుపెట్టుకోవడం. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ టు మనం అర్థం చేసుకోవడం. నీకు కంటెంట్ ఏమర్థమైంది, ఆ కంటెంట్ ఎలా అర్థం చేసుకుంటున్నావు, దట్స్ ఇట్, దట్స్ ద మ్యాటర్ ఓన్లీ. ఓకేనా? ఓకే సార్. ఆల్ క్లియర్? ఎస్ సార్. సో అందుకే బేసిక్ డెఫినేషన్స్ ఇచ్చా. Yes, sir. ఎస్ సార్. ఓకే, డన్. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ త్రూ వెళ్ళొచ్చు. ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సార్ ఒక డౌట్ ఉంది. యా, ఓకే, ఆస్క్. సార్ మీరు నాకు ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్ తీసుకోకుండా ఎంవి అని తీసుకున్నారు కదా. ఓకే, అది ఎందుకంటే లైక్ నాకు అక్కడ సింపుల్గా నాకు ఏంటంటే మనకి అక్కడ ఏముంది, మాస్ ప్లస్ మనకి మాస్ ఇంటూ వెలాసిటీ చేస్తే సరిపోతుంది. బట్ మనం ఏం చేసుకున్నామంటే ఎప్పుడైతే వెలాసిటీని డబల్ చేసుకున్నాం ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలంటే కొన్నిసార్లు నేను ఇప్పుడే చెప్పాను కదా షార్ట్ ఫామ్స్లో చేసుకోవచ్చు అని చెప్పి. మనం ఫార్ములాస్ని ప్రతిదీ మనం వేసుకోక్కర్లేదు. మనం ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకుని సింపుల్ మెథడ్లో ఫార్ములాస్ని డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ నేను ఇంకొక ప్రాబ్లం చెప్తా. ఈ ప్రాబ్లంలో ఇంకా క్లియర్గా కొంచెం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు దీన్ని ఇంకా ఈజీగా చెప్తాను మీకు. ఎందుకంటే నేను ఇలాంటి షార్ట్ కట్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంసెట్ కానీ జెఈ కానీ వాట్ ఎవర్ కాంపిటీషన్ ఎగ్జామ్ మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు రాసే ఎగ్జామ్లో అయినా సరే మీరు లాంగ్ ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు. మీరు ఎప్పుడు షార్ట్ ప్రాసెస్, ఎప్పుడు కూడా క్విక్ అండ్ ఫాస్ట్, యాక్యురసీ. మనకి 3 ప్రిన్సిపల్ ఉంటాయి. క్విక్గా చేయాలి, యాక్యురసీ మంచిగా రావాలి, రిజల్ట్ సాలిడ్ వస్తుంది అనమాట. సో అందుకే మీకు స్లోగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఇంకా మంచి షార్ట్ కట్ డీల్ చేసుకుని వెళ్తా. ఓకే, అంటే ఆన్సర్ రాంగ్ వస్తే సార్ హాఫ్ ఎంవి స్క్వేర్ తీసుకుంటే ఎంవి తీసుకుంటే లైక్ నేను చెప్తుంది మనం టెర్మినేట్ చేయడం కాదు. కొన్నిసార్లు మనం వాల్యూస్ని రెడ్యూస్ చేసుకొని డైరెక్ట్గా ఫార్ములాస్ వెళ్తా. నేను చెప్తా ఇంకా క్లియర్గా ఫర్దర్ క్లాసెస్లో. లైక్ ఓకే సార్. దానికోసం సార్ ఇప్పటి వరకు ప్రాబ్లం చెప్పారు కదా 2 meters హైట్ బాల్స్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 2 meters హైట్ ఇదా? సో డైరెక్ట్ ఎంవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు సింపుల్, ఇక్కడ 2 meters హైట్ ఇచ్చాడు కదా, ఇక్కడ మనం ఏమైనా చేసేయాలనుకుని మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచించుకుంటున్నామో ఫస్ట్ క్వశ్చన్ అంతా చదవాలి. క్వశ్చన్లో ఇక్కడ మనకు 2 meters హైట్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు మనం ఏమైనా సాల్వ్ చేయాలా, ఏమైనా ఫార్ములాస్ అప్లై చేసుకోవాలా అనుకుంటాం. బట్ మ్యాటర్ ఏంటంటే వాడు పిఈ వాల్యూ అంత ఇచ్చాడు, కేఈ వాల్యూ కూడా అంత ఇచ్చాడు. వాడు ఏమడిగాడు, ఎంఈ అంటే ఏంటి, కేఈ ప్లస్ పిఈ, అంతే కదా. సో ఓకే, మనకు ఆ 2 వాల్యూస్ డైరెక్ట్గా మనకు ఆన్సర్స్ మళ్ళీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం ఫార్ములా వేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకోవడం అన్నెసరీ కదా. సో సింపుల్గా కేఈ వాల్యూ 30 వేసుకుంటాం ప్లస్ పిఈ వాల్యూ 20 వేసుకుంటాం. హియర్ 50 లైక్ దిస్. అర్థమైందా? ఆల్ క్లియరా? బట్ హైట్ 2 meters ఇచ్చారు. సో లైక్ అదే చెప్తున్నా, ఆడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్ లైక్ నేను కావాలని ఎందుకు ఇచ్చా, లైక్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, లైక్ మీరు ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవడానికి నేను ఇస్తా. బట్ మీరు ఏం చూడాలి, మీకు క్వశ్చన్లో ఏం నీడ్ ఉంది, వాడు క్వశ్చన్ ఫస్ట్ ఏం అడుగుతున్నాడు. ఇక్కడ నేను క్వశ్చన్ మిమ్మల్ని ఏమడిగా, నాకు ఎంఈ కావాలమ్మా అని అడిగా. మీకు ఎంఈ కావాలంటే ఏం కావాలి, కైనెటిక్ ఎనర్జీ కావాలి, పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. ప్రీవియస్ ప్రాబ్లం మనం కైనెటిక్ ఎనర్జీ డిరైవ్ చేసుకున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ డిరైవ్ చేసుకున్నాం, అంతే కదా. మనం ఇప్పుడు ఆ 2 కావాల్సినప్పుడు ఇక్కడ మీకు క్వశ్చన్లో క్లియర్గా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఇంత, కైనెటిక్ ఎనర్జీ ఇంత. సో రెండాటిని ప్లస్ చేసుకున్నాం, అంతే. అదే మనకు కావాల్సింది. వాడు ఇంకేం అడగలే ఇక్కడ. దట్స్ ఇట్. ఇంకా రిమైనింగ్ మీకు ఏం అనవసరం. జస్ట్ వాడు ఇచ్చింది మీరు చేశారా లేదా, అంతే. లైక్ అక్కడ వరకు చూసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. మీరు ఇంకా ఏం ఆలోచించక్కర్లేదు. అర్థమైందా? లైక్ Yes, sir. సో ఓకే, గుడ్. ఇంకేమైనా డౌట్స్? లేదు సార్, ప్రాబ్లమ్స్ ఓకే, డన్, గుడ్. దెన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఫస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇవి ఎలా అంటే లైక్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ని మిక్స్ చేసుకుని కొన్ని బేస్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే గాయస్, లైక్
క్యాలిక్యులేషన్ పార్ట్ మిమ్మల్ని అడుగుతా, ఎవరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినా భయపడకండి, నేను చెప్తా ఎండ్ ఆఫ్ ద టైం. బట్ ఎవ్రీ వన్ ట్రై టు అటెండ్ ఇట్. ఓకే, లైక్ ఒక బుక్ పక్కన పెట్టుకోండి, ఒక పేపర్ పక్కన పెట్టుకోండి, అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఇట్. ఓకే, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రైన్ మాస్. ఒక ట్రైన్ మాస్ అంట ఎంత ఇచ్చాడు మనకి, 10⁶ kgs ఉందంట. దాని స్పీడ్, అది వెళ్తున్న స్పీడ్ వచ్చేసి 108 km/h ఉందంట. అండ్ ట్రైన్ మూవ్ అవుతుందంటే ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఆ ఫ్రిక్షన్ ఎంత ఉందంట, 0.5 N/kgs. ఫైండ్ పవర్ ఆఫ్ ఇంజన్. సో ఓకే, ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ మన ఈ క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఫస్ట్ మనం బేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, సో లెట్ us టేక్ సమ్ టైమ్ అండ్ అనలైజ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఏం చెప్తుంది, మనం ఈ క్వశ్చన్కి ఏం ఇవ్వగలం అన్నదే మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని క్వశ్చన్ ఒక్కసారి బ్రీఫ్గా ఏదర్ అవుతే మీ బుక్లోకి ఒక స్మాల్ నోట్ ఇవ్వండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీరు ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకున్నారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది మీరు అర్థం చేసుకున్న దాంతో మ్యాచ్ అవుతుందో లేదో గెస్ చేయండి. అప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి మీతో మీరు. నేను అడుగుతా, సమ్ ఎవరైనా ర్యాండమ్గా అన్మ్యూట్ చేసి మీ క్వశ్చన్ ఏం అర్థమైందో నాకు చెప్పండి ఒకసారి. పవర్ ఫార్ములా అప్లై అయితే అయిపోతుందా సార్? పవర్ ఫార్ములా అప్లై అయితే అయిపోతుందా? లైక్ నేను క్వశ్చన్ ఏం అర్థమైందో అని అడుగుతున్నా, జస్ట్ నార్మల్గా క్వశ్చన్ త్రూ వెళ్ళి పవర్ ఫార్ములా అప్లై చేస్తే అప్లై. ఇంజిన్ పవర్ ఫౌండ్ చేయాలి, ఇంజిన్ పవర్ని కనబెట్టాలి కదా. యా, అసలు ట్రైన్ ఏం చెప్తుంది ఫస్ట్ నీకు, ట్రైన్ మనం జనరల్గా ఒక ట్రైన్ ఎక్కి ఏదో టూర్ వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం. సో మనం ట్రైన్ ఎక్కిన వెయిట్ వచ్చేసి 10⁶ అంటే 10 × 6 times మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అది. అండ్ అది ఎంత స్పీడ్లో వెళ్తుందంట, 108 km/h. అందరూ వినండి, లైక్ ఆ క్వశ్చన్ తర్వాత నోట్ చేయండి, కావాలితే చెప్పింది వినండి ఒకసారి. సో ఈ క్వశ్చన్లో మీకు ఏం చెప్తున్నాడంటే, ట్రైన్ వెయిట్ ఇచ్చాడు, ట్రైన్ మాస్ 10⁶ kgs ఉందంట, అండ్ స్పీడ్ వచ్చేసి 108 km/h ఉందంట. అండ్ ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి కదా, మన ట్రాక్కి ట్రైన్కి ఫ్రిక్షన్ ఉంటుంది కదా, 0.5 N ఉందంట. ఎంతకి, పర్ కేజీకి, జస్ట్ పర్ కేజీకి. మనకి ఇక్కడ ఎన్ని కేజీస్ ఉంది ట్రైన్ వెయిట్, 10⁶ ఉందంట. ఇప్పుడు ఇంత ట్రైన్ని ఇంత స్పీడ్లో లాక్కెళ్తుందంటే ఇంజన్ పవర్ ఎంత ఉండాలి? అర్థమైందా క్వశ్చన్? ఇది మనం అడుగుతున్న క్వశ్చన్. అందరికీ క్లియర్గా అర్థమైందా? మీరు ఒక వెయిట్ పుల్ చేస్తున్నారు, మీరు ఒక వెయిట్ పుల్ చేస్తే మీరు లాగుతున్న వస్తువుకి సమ్ వెయిట్ ఉంటుంది, దాన్ని సమ్ స్పీడ్లో తీసుకెళ్తారు. గ్రౌండ్కి ఆ వెయిట్కి ఫ్రిక్షన్ ఉంటుంది, ఆ ఫ్రిక్షన్ పర్ కేజీకి ఎంత ఉంది, అండ్ మీలో పవర్ ఎంత ఉంటే లైక్ దాన్ని అంత స్పీడ్గా పుల్ చేస్తారు. ఇదన్నమాట మన డైలీ లైఫ్లో మనం యూస్ చేస్తున్న మన ట్రైన్స్ వెయిట్ ఇది, లైక్ దాని పవర్ ఇంజన్ ఎంత తెలుసుకోవడం అనమాట. సో ఓకే, దీన్ని ఎలా సింపుల్గా కాంప్లెక్స్గా బ్రేక్ చేసుకోవాలని చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకే, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లంలో ఫస్ట్ మనకేం తెలుసో మనం వేసుకోవాలి. మనకి ఇక్కడ ఏం తెలుసు, ట్రైన్. మీరు కూడా లైక్ ఈ రైటింగ్ పార్ట్ నాతో రాయండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఆగండి. ట్రైన్ మాస్ ఎంత, 10⁶ kgs. ఓకే, స్పీడ్, ట్రైన్ వెళ్తున్న స్పీడ్ ఎంత, 108 km/h. ఓకే, ఫ్రిక్షన్ ఎంత, 0.5 N per 100 kg. నేను క్వశ్చన్ తప్పు రాసుకున్నా, 100 kg ఇది. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం పవర్ ఆఫ్ ఇంజన్ తీసుకురావాలి, పవర్ ఆఫ్ ఇంజన్ కనిపెట్టాలి. అర్థమైంది? ఇదే కదా మన క్వశ్చన్లు ఇచ్చాడు వాడు.
ఇదే కదా. అంతే సార్. సో ఓకే, ఇప్పుడు ఇమాజినేషన్ మనకి ఫిజిక్స్లో ఎప్పుడు కూడా ఇమాజినేషన్ వర్క్ అవుతుంది. మీరు ఊహించుకోవాలి, మీ మైండ్ ఎప్పుడైతే ఊహించుకుంటుందో అప్పుడే మనం ప్రాబ్లమ్స్ని మంచిగా సాల్వ్ చేయగలం. సో ఒక 10⁶ మూవింగ్ ట్రాక్ 108 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. లైక్ ఇప్పుడు ట్రైన్ ఏమవుతుంది, ట్రైన్ ఎప్పుడు కూడా ఇంజిన్ ఏం చేస్తుంది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు? ఆ ఫ్రిక్షన్, ఏ అయితే ఫ్రిక్షన్ లాగాలనుకుంటుందో ఆ ఫ్రిక్షన్ నుంచి, మనకి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే మూవ్ అవ్వగలమా? మూవ్ అవ్వలేం. ఎప్పుడైతే లెస్ ఫ్రిక్షన్ ఉంటుందో అప్పుడే మనకి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంత స్పీడ్, ఇంత వెయిట్ ఎగ్నెస్ట్ ఫ్రిక్షన్ వెళ్ళాలంటే నీ ఇంజన్ ఎంత పవర్ పుష్ చేస్తుంది అంటే, క్వశ్చన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక ఇంజన్ ఎంత పవర్ యూజ్ చేస్తే ఆ ఫ్రిక్షన్ని అవాయిడ్ చేస్తుందో. మనం ఫ్రిక్షన్ ఎందుకు అవాయిడ్ చేయాలి? ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే స్పీడ్ తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుందో స్పీడ్ ఎక్కువ అవుతుంది. ఆల్ ఆర్ క్లియర్? లైక్ అర్థమవుతుందా నేను మాట్లాడేది? సో లైక్ అనమాట. సో ఓకే, మనకి పవర్ని 2 టైమ్స్లో, మనకి ఏం కావాలి? మనకు పవర్ కావాలి. వీ నీడ్ పవర్. పవర్ అంటే రవితేజస్ పవర్ కాదు, మనకి క్వశ్చన్లో పవర్ కావాలి. ఈ పవర్ ఓకే, ఈ పవర్ని మనం 2 కేటగిరీస్లో చెప్పుకోవచ్చు. ఒక టైంలో వర్క్ ఎంత అవుతుందని చెప్పచ్చు, ఆర్ పవర్ అంటే ఇంకోటి ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా. లైక్ నేను పవర్కి 2 ఫార్ములాస్ చెప్పాను మీకు. ఎవరైనా రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకుంటే చెప్పగలరు. లైక్ ఎవరు ఇప్పుడు డిస్టెన్స్ బై టైం చెప్పారు? ఎవరు? లైక్ నేమ్ డిస్టెన్స్ బై టైం అని ఎవరు చెప్పారు ఇప్పుడు నాకు? నేను ఏం అనమ్మా, చెప్పండి, జస్ట్ నార్మల్ అడుగుతున్నా. 4 into distance. నువ్వా లైక్ ఆయుష్ నువ్వా చెప్పింది డిస్టెన్స్ బై టైం అని? నేను చెప్పలేదు సార్. ఓకే డన్. సో ఓకే, ఎవరైతే సిగ్గుపడి భయపడి ఉంటున్నారో మీరే రైట్. ఎందుకంటే నేను పవర్ లైక్ ఆ అమ్మాయి చూడండి, లైక్ అమ్మాయి అబ్బాయి నాకు ప్రాపర్గా ఐడియా లేదు, బట్ తను చూడండి లైక్ ఎంత క్లారిటీ చెప్పారో. ఎందుకంటే నేను పవర్ని 2 టైప్స్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పా. ఒకటి వర్క్ పర్ టైం, ఒక పర్టికులర్ టైంలో ఎంత వర్క్ జరిగిందని చెప్పేది పవర్. ఆర్ మనకి డిస్టెన్స్, ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఎంత టైంలో రీచ్ అయిందని చెప్పేది కూడా మనకి పవర్. ఓకేనా? సో ఓకే, ఆన్సర్ నువ్వు చెప్పింది రైట్ అమ్మాయి. లైక్ నువ్వెవరో చెప్పు, జస్ట్ లైక్ తెలుసుకుంటాం ఎవరు రైట్ ఆన్సర్ చెప్పి సిగ్గుపడుతున్నారు బయటికి రావడానికి. ఇట్స్ ఓకే. ఓకే ఓకే, రైట్ ఆన్సర్ చెప్పి ఎందుకమ్మా భయపడతావు నువ్వు మరి రావడానికి? ఓకే, ఎనీవేస్ గుడ్, కీప్ అప్. సో ఓకే, పవర్ని వర్క్ బై టైంలో చెప్పచ్చు, లేదా పవర్ని లైక్ ఎఫ్వి కూడా చెప్పచ్చు. అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత వర్క్ జరిగింది, ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఎంత టైంలో రీచ్ అయింది. ఇది డిస్టెన్స్ అండ్ టైం. ఇది వర్క్ పర్ టైం. అర్థమవుతుంది చెప్పేది? సో ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి వర్క్ పర్ టైం చెప్పేది, ఇంకోటి డిస్టెన్స్ బై టైం చెప్పేది. ఈ 2 వాటిలో మనకి ఏ ఫామ్లో ఫిట్ అవుతుంది మన క్వశ్చన్కి? ఎందుకంటే ట్రైన్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మనకి డిస్టెన్స్ పర్ టైం కావాలన్నమాట. సో అందుకే మనం ఇది పిక్ చేసుకుంటాం. ఓకే, సో ఓకే దెన్ మనం ఏం యూస్ చేస్తున్నాం? P=FV అని యూస్ చేస్తున్నాం. ఓకే దెన్ గుడ్. మనం ఎప్పుడు కూడా మనకి ఇక్కడ స్పీడ్ ఎలా ఇచ్చాడు? 108 km/h ఇచ్చాడు. దీన్ని మనం మీటర్స్/సెకండ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకు చేంజ్ చేసుకోవాలి అంటే, లైక్ ఎందుకంటే మనం ఇందులో SI యూనిట్స్ వాడతాం, km/h కాదు, మనకి MS minutes/second అనేది SI యూనిట్స్. అంటే మన మీటర్స్ని సెకండ్స్లో కొలిచేది, కిలోమీటర్స్ని కాదు, మనకి మీటర్స్ కావాలి, మీటర్స్/సెకండ్ కావాలి. దట్స్ వై మనం MS యూస్ చేస్తాం. ఎవరైనా మెసేజ్ చేస్తారా? ఓకే, సో ఈ పర్టికులర్ దానికి అందుకే అనమాట మన స్పీడ్ని ఎంఎస్లోకి మార్చుకోవాలి. ఎంఎస్లోకి ఎందుకు మార్చుకోవాలో చెప్తున్నాను, అర్థమవుతుందా? ఒక మీటర్కి ఎన్ని సెకండ్స్కి 1 మీటర్ మూవ్ అవుతుందని చెప్పేది ఎంఎస్. మనకి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఎంఎస్. అందుకే మనం km/hని మీటర్స్/hగా మార్చుకోవాలి. దీనికి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. 1 km/h
ఈజ్ ఈక్వల్ టు 5/8 మీటర్ పర్ సెకండ్ అనమాట. అంటే మీరు ఒక గంటకు 1 కిలోమీటర్ వెళ్తున్నారంటే ఒక మీటర్కి 5/8 వెళ్తున్నారనమాట. సారీ, ఒక సెకండ్కి 5/8 మీటర్స్ వెళ్తున్నారు. అర్థమైందని చెప్పింది క్లియర్గా. మన రోడ్ మీద 1 కిలోమీటర్ వెళ్తున్నామమ్మ, నడుచుకుంటూ 1 కిలోమీటర్ వెళ్ళడానికి బంటి ఉన్న ఒక అబ్బాయికి 1 అవర్ పట్టిందంట. అదే మనం సెకండ్స్లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 మీటర్స్ నడవాల్సిన వాడు ఎన్ని మీటర్స్ నడిచాడంట? 5 మీటర్స్ నడిచాడు 1 సెకండ్కి. అర్థమైందా? ఆమె క్లియర్? ఎస్ సార్. సో ఓకే, ఇప్పుడు కన్వర్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? ఇది 108. ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? 108. ఇప్పుడు ఇంటూ 5/8. ఇప్పుడు ఎంత? 5/8. ఎవరైనా సాల్వ్ చేయండి. 540/8. ఎంత? 540/8. 540/8. లైక్ సరిగ్గా Sir, సారీ ఇక్కడ 18 సారీ ఇక్కడ 18 నేను లైక్ ఏంటి తేడాగా ఉందని చెప్పేసి అనుకున్నా. 18 సారీ, నా మిస్టేక్. ఫార్ములా వచ్చేసి 5/8 మీటర్ పర్ సెకండ్. 30 సార్ ఆన్సర్. ఎంత? 30. 30 అంటే 30 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది. ఎంత వెళ్తుంది? 30 మీటర్స్ పర్. యా, గుడ్. సో ఓకే, సో దీని మీనింగ్ ఏంటి? సో దీని మీనింగ్ వచ్చేసి ద ట్రైన్ మూవ్స్ ఎంత స్పీడ్లో వెళ్తుంది? 30 మీటర్స్ పర్ సెకండ్. ఎవ్రీ సెకండ్కి వెళ్తున్న స్పీడ్ వచ్చేసి 30 మీటర్స్ అనమాట. అంటే ఒక ట్రైన్ 108 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుందా, 30 మీటర్స్ కవర్ చేస్తున్నట్టు పర్ సెకండ్కి. సో ఇక్కడ మనకి మీటర్స్లో కూడా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి టోటల్ ఫ్రిక్షన్ కావాలి. ఏం కావాలి? టోటల్ ఫ్రిక్షన్ కావాలి, అంతే కదా? గివెన్ ఫ్రిక్షన్, వాడిచ్చిన ఫ్రిక్షన్ ఏంటి అసలు? అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? 0.5. న్యూటన్స్ అమ్మా, న్యూటన్స్ పర్ 100 కిలోగ్రామ్స్. పర్ 100 Sir, 100 kg. 100 kgsకి 0.5 న్యూటన్స్ తీసుకుందంట. కానీ మన ట్రైన్ వెయిట్ ఎంత అంటే మనదంటే లైక్ మీది నాది కాదు, గవర్నమెంట్ ట్రైన్ 10^6 kgs. ఈ 10^6 kgs మనకి ఇక్కడ ఎంత? 100 అంటే 10^2. ఇక్కడ మనకి 10^6 ఉంది. సో ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10^6/100 వేయండి. అంటే 10^4. 10^4 అంటే మనకి ఎంత? 10,000. ఎంతది? 10,000. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మీరు సింపుల్గా 10,000 ఏం చేయాలి? 10,000 దేంతో ఇంటూ చేయాలి? ఇంటూ 0.5 న్యూటన్స్ కదా. మనకి ఏంటి ఇక్కడ ఫస్ట్ 0.5కి 100 kgs వెళ్తుందంట, అంటే అంత ఫ్రిక్షన్ ఉంది. ఇప్పుడు మన 10,000కి 0.5 అంటే 1 డెసిమల్ ఉంది. అంటే ఎంత అవుతుంది? 5/10. 0 క్యాన్సిల్, 1000 ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 0.5 కదా, 60/100 అనేది ఇస్తున్నారు. యా యూ కెన్ డూ లైక్ దట్ ఆల్సో. సీ హియర్ ఇంటూ 5/10 కదా, 0 క్యాన్సిల్, 1000 ఇంటూ 5 5,000. సో ఎంత న్యూటన్స్ అవుతుంది? 5,000 న్యూటన్స్. ఎంత అక్కడ టోటల్ ఫ్రిక్షన్ అంటే ట్రైన్ని పుల్ చేయడానికి చూస్తున్న అంటే ఎంత ఫ్రిక్షన్ జరుగుతుంది అక్కడ? 5,000 న్యూటన్స్ జరుగుతుందంట టోటల్ ట్రైన్. అంటే ట్రైన్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ట్రైన్ ముందుకు వెళ్తే ట్రైన్ స్లో చేయడానికి ఉండే ఫోర్స్ అనమాట. అది ఎంత ఉందంట? 5,000 న్యూటన్స్ ఉంది. సో ఇదనమాట 5,000 న్యూటన్స్ ట్రైన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నా. ట్రైన్ మిమ్మల్ని ఇంటికి ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి 108 స్పీడ్తో వెళ్తుంది అనమాట. సో ఇది ఉంటే ఆ స్పీడ్ కంటిన్యూ అవుతుంది, ఇది పెరిగితే ఆ స్పీడ్ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పండి మనకు వచ్చిన వాల్యూస్. ఫ్రిక్షన్ ఎంత అంటే ఎఫ్ ఎంత మనకు వచ్చింది? న్యూటన్స్. 5,000. వెలాసిటీ ఎంత? 30 మీటర్ పర్ సెకండ్. ఓకే, అర్థమైందా? మనకు కావాల్సినవి వచ్చినాయా రాలేదా? సో P ఈజ్ ఈక్వల్ టు 15,000. యా గుడ్. ఎంత?
50,000 15,000. ఎలా వస్తుందమ్మా 15,000? 5,000 ఇంటూ 30 మల్టిప్లై చెయ్యండి, ఎంత అవుతుంది? 150, 4 zeros, ఇది వాల్యూ. 1,50,000 సార్. యా, అంటే ఒక ట్రైన్ ఆ స్పీడ్లోకి వెళ్ళాలంటే ఎంత అవుతుందని ఎన్ని వర్డ్స్ అవుతుంది? 1,50,000. ఎంత? 1,50,000. మనకి ఇప్పుడు ఒక ట్రైన్ ఈసారి నుంచి మీరు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మీరు వెళ్తున్న స్పీడ్ కూడా వస్తుంది. మీరు ఒక ట్రైన్ ఎక్కినప్పుడు అది 108 ఏంటి, అది 108 km/hతో వెళ్తుందంటే అక్కడ ఇంజన్ దగ్గర ఉన్న పవర్ ఎంత అంట? 1,50,000. సో ఓకే దెన్ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఏమొచ్చిందంటే వాట్స్లో వచ్చింది. ఇందాక ఎవరు అన్నారు కదా న్యూటన్స్ అండ్ వాట్స్లో, సేమ్ ఇప్పుడు మనకి వాట్స్లో ఉంది. ఈ వాట్స్ని మనం కిలో వాట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాగా? కిలో వాట్స్. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. 1 కిలోవాట్ ఇప్పుడు 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 meters అంటాం కదా, సేమ్ అలాగే 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 1000 watts. ఇప్పుడు చెప్పండి, మనకి 1 కిలోవాట్ అంటే 1000 watts. ఎవరో సమ్ అన్యూట్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి 1,50,000 అంటే మనకి ఎన్ని కిలోవాట్స్? 150 గుడ్ 150 kilowatts. గుడ్. సో 150 kilowatts ఈస్ రైట్ ఆన్సర్. సో అర్థమైందా ఈ క్వశ్చన్ Yes, sir. అందరికీ Yes, sir. క్లియర్గా? Yes, sir. సో లైక్ దిస్ ఈస్ ఆల్ ద థింగ్. అదే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చేయడానికి ఇంత టైం తీసుకున్నాం కదా, ఇంత ప్రాసెస్ కదా, అదే మనకి లైక్ ప్రతిదీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసి మన అందులో ఎక్స్పర్ట్ అయిపోతే జస్ట్ క్వశ్చన్ చూడ. కానీ ఇప్పుడు మనకు కిలోమీటర్స్ని నేను జస్ట్ సింపుల్గా నేనైతే సాల్వ్ చేసే మెథడ్ చెప్తున్నా. లైక్ వెలాసిటీ ఉంది, వెలాసిటీని ఇప్పుడు మీటర్/సెకండ్ అంటే నేను 108ని 15/18 చేయాలి, చేస్తే నాకు 30 వస్తుంది. ఓకే వచ్చేసింది. ఫ్రిక్షన్ మనకి ఇప్పుడు ఎంత? 10⁶ డివైడెడ్ బై 1000 చేసుకుని 10 to the power of ఇంటూ 0.5 newtons చేసుకుంటా. అప్పుడు ఎంత వస్తుంది? 5,000. ఓకే అర్థమైందా? సో ఇప్పుడు 2 ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? 50,000. అయిపోయిందా ప్రాబ్లమ్? Yes, sir. సో మనం క్లియర్గా చేసుకోవాలంటే ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ప్రో లెవెల్. ఈ ప్రో లెవెల్లో మీకు ఇలాంటి ప్రాబ్లం చేయడానికి లెస్ దెన్ 5 seconds పడుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే మీకు ప్రతిదీ అర్థం కావాలి. ఎప్పుడైతే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను పవర్ ఈక్వల్ టు ఎఫ్వి యూజ్ చేసా, నేను ఎందుకు ఎఫ్వి యూజ్ చేసా, ఎందుకు W/T యూజ్ చేయలేదు అన్నది మీకు తెలుసా తెలీదా? నేను ఇక్కడ చెప్పానా మీకు పవర్ ఈక్వల్ టు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? మనకి W/T అండ్ ఎఫ్వి యూజ్ చేయొచ్చు. మనం మీరు నెట్లో ఏం యూజ్ చేసుకున్నా మీకు క్లారిటీ ఉందా లేదా? ఫస్ట్ స్టెప్ ఉందా లేదా? జస్ట్ లెట్ మీ నో. ఓకే ఎస్ కాదు అమ్మా, ఉందా లేదా? ఎస్. ఓకే డన్. సో ఒకసారి చెప్పండి సార్, క్లారిటీ లేదు, ఒకసారి చెప్పండి. మనకి P ఈజ్ ఈక్వల్ ఒకటి టు చెప్పండి, ఎందుకు ఇది కదా? ఓకే డన్. క్లారిటీ లేదని మళ్ళీ చెప్తున్నా ఒకసారి. P ఈక్వల్ టు వర్క్ బై టైం చెప్తుంది. ఇది ఏంటంటే P ఈక్వల్ టు W/T అనేది వర్క్ పర్ టైం, అంటే ఒక వర్క్ని ఎంతసేపట్లో చేసావన్నది ఇది చెప్తుంది. ఒక డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేసావనేది ఇది చెప్తుంది. మన ట్రైన్ వర్క్ చేయదు కదా, మన ట్రైన్ ఏం చేస్తుంది? డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ట్రైన్ అనేది ఒక మూవింగ్ ఆబ్జెక్ట్, ఒక పర్టికులర్ డెస్టినేషన్ టు ఇంకో పర్టికులర్ డెస్టినేషన్ ట్రావెల్ అవుతుంది. సో నాకు ట్రావెల్ కావాలి కాబట్టి డిస్టెన్స్ బై టైం చూస్ చేసుకున్న తర్వాత స్పీడ్ని km/hని మీటర్/సెకండ్స్కి మార్చుకోవాలంటే ఉన్న ఫార్ములా 1 km/h ఈక్వల్ టు 15/18 meter/second. ఓకే, ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ ప్రాబ్లమ్స్లో మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఈ ఫార్ములా. సో మార్చుకున్న 30 meters/second. దాని తర్వాత ఫ్రిక్షన్ మార్చుకోవాలి. ఫ్రిక్షన్ ఇచ్చాడు ఎందుకు? 0.5 newtons/100 kgs ఇచ్చాడు. బట్ మన దగ్గర ఉన్న 10⁶.
సో ఇలా చేసుకున్నాం, 10⁴ వచ్చింది. దాన్ని ఇంటూ 0.5తో మల్టిప్లై చేసుకున్నాం, 5000 న్యూటన్స్ వచ్చాయి. 5000 టోటల్ న్యూటన్స్ని మన స్పీడ్తో మల్టిప్లై చేసుకున్నాం, 1,50,000 వాట్స్ వచ్చింది. 1 వాట్ ఈక్వల్ టు 1000 వాట్స్ డివైడ్ చేసుకున్నాం, 150 కిలో వాట్స్ వచ్చింది. అంతే, అదే మన ఆప్షన్. అందరికీ అర్థమైందా? ఎస్ సార్. ఆల్ ఆర్ క్లియర్, ఎవరికే డౌట్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా ఇప్పుడు అడగండి. ఇప్పుడు నాకు సార్ స్టార్టింగ్ అని చూపించారు సార్ రాసుకుంటా నోట్స్ లో. స్టార్టింగ్ దగ్గర నేను చూపించాలా? అర్థమవుతుందా ఫస్ట్ ఎలాగ నీకు చూస్తే అన్నీ? సార్ సమ్ ఒకటే సార్ ఇప్పుడు చెప్పిన సమ్, ట్రైన్ సమ్. ఓకే ఓకే, ఈ టైమ్స్ ఎవరు నోట్ చేసుకోలేదా? ఎక్స్ప్లెయిన్ చేస్తా వద్దన్నారు కదా సార్. చేసుకున్నాం సార్. యా ఓకే, ఒక పని చేయండి. అట్లీస్ట్ ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా నేను ప్రాబ్లమ్ చెప్తున్నప్పుడు దాన్ని నోట్ చేసుకోవద్దు. ఆగండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసేస్తా, స్క్రీన్ షేర్ అవుతా. ఒక చిన్న గేమ్ ఆడచ్చు. సో ఈ గేమ్ ఏంటంటే నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం మీరు నోట్ చేసుకోవద్దు. నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా అయిపోయింది కదా, లైక్ ఈ రోజుకి ప్రాబ్లం అయిపోయింది అన్నప్పుడు మీరు ఆ ప్రాబ్లం చూడకుండా చేయండి. నేను చెప్పిన దాన్ని మీరు గుర్తు తెచ్చుకుని చూడకుండా చేయండి. చూడకుండా చేసింది నాకు ఫోటో పెట్టండి. ఇన్ కేస్ రైట్ అవుతే ఓకే, ఇన్ కేస్ రాంగ్ అయినా నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం, ఇట్స్ ఓకే. లైక్ దాన్ని కూడా మనం ప్రాపర్గా నేను చెప్తా, నేను కరెక్ట్ ప్రాబ్లం మీకు అగైన్ నేను టెక్స్ట్ చేస్తా. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే నేను చెప్పింది మీకు ఎక్కడి వరకు రివిజన్ ఉన్నదని మీకు తెలుస్తుంది. మీరు ఫార్ములాస్ ఎలా యూస్ చేసుకుంటారో మీకు అర్థమవుతుంది. సో ఒకే దెబ్బకి 2 పిట్లు అన్నట్టు మీకు క్లారిటీ వస్తుంది, మీకు ఎక్కడి వరకు ప్రాక్టీస్ చేయాలో మీకు తెలుస్తుంది. అలా చేద్దాం. ఇన్ కేస్ సార్ అయ్యో నేను రాసుకున్నాను క్వశ్చన్ అనుకుంటే మీరు సింపుల్గా మళ్ళీ చూడకుండా చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఫిజిక్స్ గ్రూప్లో రేపు క్లాస్కి వచ్చే ముందు చేయాల్సిన ఒక 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ పెడతా. 1 కావాలా 2 కావాలా? 2. ఓకే డన్. యా గుడ్. సో 2 క్వశ్చన్స్ ఇస్తా. 2 క్వశ్చన్స్ చేసి నాకు పెట్టండి, నేను కరెక్ట్ చేసి మీకు పంపిస్తా. ఓకేనా? రాంగ్ అయితే భయపడద్దు, కరెక్ట్ అయినా భయపడద్దు, ఏం కాదు. జస్ట్ మీరు నేర్చుకుంటున్నారు, నేను చెప్తున్నా, దట్స్ ఇట్. నాకు మీరు భయపడిపోయి నేనేమో కొట్టేస్తాను, తీడేస్తాను, అందరి ముందు ఏదైనా వేస్తాను అని ఇలాంటిది ఏం పెట్టుకోవద్దు. ఓకేనా? చిల్ ఉండండి. ఓకే 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 డన్ ఫర్ దిస్ డే. లైక్ మంచిగా తినేసి బజార్ని. ఓకే, గుడ్ నైట్. బాయ్. థ్యాంక్ యూ సార్. యా లైక్ ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే డన్. యా వస్తుందా చెప్పు. మాకు డీటెయిల్గా చెప్పండి సార్, కొంచెం మాకు ఏం అర్థమవుతుంది. యా ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా వర్ష, లేదంటే ఇప్పుడు కూడా ఏమైనా డౌట్ ఉందా? ఆ 10^2/100 10(4) ఎందుకు వచ్చిందో మా ఎంపీసీ వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ చేస్తలేదు సార్, అంటే ఎంపీసీ వాళ్ళు ఆన్సర్ చేస్తలేదు. అయ్యో, లైక్ నాకు మరి క్వశ్చన్ నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నువ్వు నాకు చెప్తే నేను ఇంకా మంచిగా చెప్తాను కదా. ఓకే ఎవరైతే బైపీసీ వాళ్ళు ఉన్నారో ఈ క్యాలిక్యులేషన్స్ కోసం క్లాస్ అయిపోయిన తర్వాత ఉండండి. నేను ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా జరిగినాయో చెప్తాను రేపటి నుంచి. ఓకేనా? సో ఓకే, నీకు ఇప్పుడు ఏం అర్థం కాలేదు, లైక్ నీ క్లారిటీ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడే అర్థం కాలేదు చెప్పు నాకు ఇప్పుడు. ఇదా ఈ పర్టికులర్ పార్టే కదా నీకు అర్థం కాదు, మిగతాదంతా అర్థమైంది కదా? యా వర్షిత, లైక్ సింపుల్గా చెప్తున్నాను చూడు ఒకసారి. ఓకే ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి రాయట్లేదు. ఓకే సారీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉందనుకో, అది ఉత్తి 10. అదే 10 1s. ఓకే సారీ, స్క్రీన్ షేర్ చేయలేదు, సారీ. ఓకే అమ్మా ఇంకెవరికైతే లైక్ క్యాలిక్యులేషన్ అక్కర్లేదు అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఓకే.
సరే ఓకే డన్. చూడండి నీకు అర్థం కనిపిస్తుందా వర్షిత నీకు స్క్రీన్? హలో. yes sir. ఓకే థింగ్ ఈస్ 10 1s are 10 అనుకుంటున్నాం కదా, 10 2s are 100 అంతేనా, 10 3s are 1000 అంతేనా? 10 to the 20 కదా sir. సారీ వెయిట్ నేను స్మాల్ కన్ఫ్యూజ్ అయ్యా. వెయిట్ సో 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30. సో అలా వెళ్ళిపోతే 10 10s are ఎంత 100 అంతే కదా? Yes, sir. ఓకే. సో ఇక్కడ నీకు 10 ఈ ఇంటూ ఏదైతే ఉందో అది పవర్ వేసుకున్నావు అనుకో, 10 power 1 ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఈ 10 ఎక్కడ ఉందనుకో, అక్కడ నీకు 10s ఎన్ని టైమ్స్ కనిపిస్తున్నాయి? 2 10s కనపడుతున్నాయి కదా నీకు, అంతేనా? Yes sir. 10 power 2 అంటే నీకేమిటి ఇక్కడ 100. అర్థమైంది ఇప్పుడు? Yes sir. అలా అగైన్ 10 20 టైమ్స్, 10 20 టైమ్స్ ఎంత నీకు? సారీ 200 కదా, అదే 10 100 టైమ్స్, 10 100 టైమ్స్ ఎంత నీకు? 1000. లైక్ నీకు ఇలా చూడు, నీకు ఇంకోటి చెప్తా, మ్యాథ్స్లో సింపుల్ ట్రిక్, నేను ఇదే యూజ్ చేసుకునేవాడిని. 10 100 టైమ్స్, ఇప్పుడు 1 1s are 1, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 వేసుకో, 30. అంటే ఎంత అయింది? 1000. అంటే లైక్ ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది మనకి? 3 టైమ్స్. ఎన్ని టైమ్స్ ఇది? 3 టైమ్స్. 10 power t అంటే 10 into 10 into 10. 10 10s are 100 into 10. 100 10s ఎంత? 1000. అర్థమైందా? Yes sir. సో అలా 10 to the power 4 అంటే 10ని 4 టైమ్స్ వేసుకోవడం, ఏదైనా సరే పవర్ 4లో ఉందంటే దాన్ని మల్టిప్లై చేసుకోవడం. అర్థమైంది ఇప్పుడు? Yes sir. సో ఇక్కడ 10 to the power అంటే 6 అంటే ఎంత? 10ని 6 టైమ్స్ వేసుకోవడం. 10ని ఎన్నిసార్లు వేసుకున్నాం మనం ఇక్కడ? 6 టైమ్స్. అంటే 1 2 3 4 5 6 రైట్, అంతేనా? Yes sir. 10 100 అంటే ఎన్ని టైమ్స్? 10 10 అంతే కదా? Yes. ఇక్కడ 10 క్యాన్సిల్ చేసే, ఇక ఎన్ని మిగిలాయి ఇక్కడ నీకు? 4. వేసాను ఇక్కడ. 10 to the power of 4 అంటే ఎంత? 10,000. 10,000. దట్స్ ఇట్. ఇప్పుడు 0.5 ఉంది కదా, ఇలా పాయింట్ తర్వాత నీకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 1 ఉంటే డివైడెడ్ బై 10 చేస్తావు, 2 ఉంటే డివైడెడ్ బై 100 చేస్తావు, 3 ఉంటే 1000 చేస్తావు. అర్థమైందా? Yes. సో 0 0 క్యాన్సిల్. అక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3. 1 ఉంది, 1తో 5 మల్టిప్లై చేస్తే 5. ఈ 3 zeros 5 పక్కన వేసే, ఎంత అయింది? 5000. క్లారిటీ వచ్చిందా? వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. కష్టంగా ఉంది ఇప్పుడు మ్యాథ్స్ మళ్ళీ? ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఓకే గుడ్. సో దెన్ లైక్ నెక్స్ట్ క్లాస్కి క్వశ్చన్స్కి మంచిగా ప్రిపేర్. ఓకే అమ్మా, బాయ్.